ఈ ఫ్యామిలీ ఈ రోజు ఇంత హ్యాపీగా ఉండగలుగుతుందంటే దానికి రీజన్ ఇండియన్ గోర్ఖా సోల్జర్ అయినటువంటి బిష్ణు శ్రేష్ఠ గారు. ఈ సోల్జర్ తన ప్రాణాలను లెక్క చేయకుండా ఒక్కడే 40 మందితో పోరాడి ఈ అమ్మాయిని సేవ్ చేశాడు. ఇంతకీ ఆ రోజు అసలు ఏం జరిగింది, ఎందుకు బిష్ణు శ్రేష్ఠ గారు ఒక్కరే అంత మందితో పోరాడాడు, ఆ 40 మంది బిష్ణు గారిని ఏం చేశారో ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. బిష్ణు శ్రేష్ఠ గారు 1975 లో నేపాల్ లో పుట్టారు. బిష్ణు గారు తన స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో ఈయనకి గోర్ఖా జాబ్ వచ్చింది. సో బిష్ణు గారు తన ఫ్యామిలీని తీసుకొని గోరఖ్పూర్ కి కూడా షిఫ్ట్ అయిపోయాడు. ఈ జాబ్ చేస్తున్నప్పుడే తనకి కూకరి కత్తి కూడా వచ్చింది. ఈ జాబ్ లో ఉన్నప్పుడు ఈయనకి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనిపించి ఈయన ఆర్మీ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. బిష్ణు గారు ఆర్మీ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక తను ఇండియన్ ఆర్మీలో కూడా సెలెక్ట్ అయిపోయారు. యాక్చువల్గా ఈయన గోర్ఖా జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఇండియన్ ఆర్మీలో ఈ నేపాల్ గోర్ఖాస్కి స్పెషల్ కోటా కూడా ఉంటుందన్నమాట. సో ఈ కోటాలోనే బిష్ణు గారు ఇండియన్ ఆర్మీలో 8th గోర్ఖా ఇన్ఫంట్రీలో 7th బెటాలియన్కి సెలెక్ట్ అయిపోయారు. తర్వాత బిష్ణు గారు రాంచీలో కూడా వర్క్ చేశారు. ఈయన రాంచీలో వర్క్ చేస్తున్నప్పుడు తన టీంతో ఎన్నో ఆపరేషన్స్ కూడా చేశారు. పాకిస్తాన్లో కొన్ని మెయిన్ ఆపరేషన్స్ కూడా ఈ బిష్ణు గారే లీడ్ చేస్తూ ఉండేవారు. సో ఇక బిష్ణు గారికి 35 years ఏజ్ ఉన్నప్పుడు తన నాయక్ ర్యాంక్ లో ఉన్నప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. అది సెప్టెంబర్ 2, 2010. బిష్ణు గారు మౌర్య ఎక్స్ప్రెస్ ట్రైన్ కి టికెట్ బుక్ చేసుకొని రాంచీ టు గోరఖ్పూర్ వెళ్ళడానికి రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. కరెక్ట్ గా టైం 5:20 PM కి మౌర్య ఎక్స్ప్రెస్ రాంచీ స్టేషన్ లో ఆగింది. బిష్ణు గారితో పాటు చాలా మంది ప్యాసింజర్స్ ఆ ట్రైన్ ఎక్కి కూర్చున్నాక 2 minutes తర్వాత ట్రైన్ హార్న్ కొట్టి స్టార్ట్ అయిపోయింది. ఇక ట్రైన్ అంతా బానే ఉంది, అందరూ హ్యాపీగా స్టోరీస్ చెప్పుకుంటూ ఉన్నారు. బిష్ణు గారు తన ఫ్యామిలీకి కాల్ చేసి నేను గోరఖ్పూర్ కి స్టార్ట్ అయ్యా అని ఒక 2 hours పాటు తన వైఫ్ తో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత డిన్నర్ చేసి తన సీట్ లోకి వెళ్లి పడుకొని ఉన్నాడు. ఇక టైం 11:10 PM అయింది. ట్రైన్ కుల్తీ స్టేషన్ లో 2 minutes ఆగింది. ఈ కుల్తీ స్టేషన్ లో ప్యాసింజర్స్ తో పాటు 4 దొంగలు మాస్క్ వేసుకొని ప్యాసింజర్స్ తో కలిసిపోయి ట్రైన్ ఎక్కేశారు. ఇక ట్రైన్ కూడా చాలా స్పీడ్ గా కుల్టీ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ కుల్టీ స్టేషన్ దాటిన 20 minutes కి ఒక పెద్ద ఫారెస్ట్ వచ్చింది. ఈ ఫారెస్ట్ దగ్గర ఆల్రెడీ 36 మంది దొంగలు రెడీగా ఉన్నారు. ముందే కుల్టీ స్టేషన్ లో ఎక్కిన 4 దొంగలు కరెక్ట్ గా ట్రైన్ ఫారెస్ట్ దగ్గరికి రాగానే ట్రైన్ లో చైన్ లాగేశారు. ఇక్కడ ట్రైన్ ఆగిపోయింది. ట్రైన్ ఆగిన వెంటనే బయట వెయిట్ చేస్తూ ఉన్న 36 మంది దొంగలు ఒక్కసారిగా ట్రైన్ ఎక్కి హల్చల్ చేయడం స్టార్ట్ చేసేసారు. ట్రైన్ లో ఉన్న ప్యాసింజర్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళ ఫోన్స్, మనీ, గోల్డ్ అన్ని ఒక బ్యాగ్ లో వేయమని చెప్పారు. అలా ప్రతి కంపార్ట్మెంట్ కి వెళ్లి అందరినీ లేపి వాళ్ళ వాల్యుబుల్స్ అన్ని లాగేసుకుంటూ ఉన్నారు. ఇక దొంగలు బిష్ణు గారి కంపార్ట్మెంట్ కి కూడా వచ్చి బిష్ణు గారిని లేపి నీ దగ్గర ఉన్న మనీ, ఫోన్స్ అన్ని మాకు ఇచ్చేసాయి అని చెప్పారు. బిష్ణు గారు వాళ్ళు అడిగినవి ఇచ్చి సైలెంట్ గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు మొత్తం 40 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర షార్ప్ కత్తులతో పాటు నాటు తుపాకీలు కూడా ఉన్నాయి. బిష్ణు గారు తన సీట్ లో కూర్చొని దొంగల స్ట్రెంగ్త్ ఏంటో చూస్తూ ఉన్నాడు. ఈ 40 మందిలో ఒక 3 దొంగలు బిష్ణు గారి సీట్ ఆపోజిట్ లో ఒక ఫ్యామిలీ కూర్చొని ఉంది. ఈ 3 దొంగలు వాళ్ళ దగ్గరికి వెళ్లి మనీ, గోల్డ్ తీసుకొని వాళ్ళకి 18 years కూతురు ఉంటే తనని టచ్ చేస్తూ మిస్బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఈ 18 years అమ్మాయి హెల్ప్ అని అరుస్తూ ఉంది. బిష్ణు గారు ఆ అమ్మాయిని మిస్బిహేవ్ చేయడం చూసి వాళ్ళని ఆపాలని ఆ 3 దొంగల దగ్గరికి వెళ్లి తనని వదిలేయండి అని అడిగాడు. కానీ ఆ 3 దొంగలు బిష్ణు గారిని పట్టించుకోకుండా ఎవర్రా నువ్వు, ఏం చేస్తావు మమ్మల్ని అని బిష్ణు గారిని నెట్టేశారు. ఇక బిష్ణు గారికి రక్తం మరిగిపోయింది. వెంటనే తన బెర్త్ దగ్గరికి వెళ్లి తన బ్యాగ్ ఓపెన్ చేసి తన బ్యాగ్ లో ఉన్న కూకురి కత్తి తీసుకొని ఆ 3 దొంగల దగ్గరికి వెళ్ళాడు. ఈ దొంగలు బిష్ణు గారి చేతిలో ఆ కత్తి చూసి 18 years అమ్మాయి గొంతు మీద కత్తి పెట్టి బిష్ణు గారి చేతిలో ఉన్న ఆ కత్తిని పడేయమన్నారు. కానీ బిష్ణు గారు తన కత్తిని పడేయడానికి ఒప్పుకోలేదు.
అయినా బిష్ణు గారు ఆ కత్తి తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈ ముగ్గురు దొంగల్లో ఒకడు బిష్ణు గారి మీద అటాక్ చేయడానికి వచ్చాడు. ఇక బిష్ణు గారు ఏమాత్రం లేట్ చేయకుండా తన కూతురి కత్తితో తన మీద అటాక్ చేయడానికి వచ్చిన వాడిని పొడిచి చంపేశాడు. బిష్ణు గారు పొడిచేది చూసి మిగతా ఇద్దరు దొంగలు బిష్ణు గారిని చూసి పరిగెత్తారు. కానీ బిష్ణు గారు ఆ ఇద్దరిని వదలకుండా వాళ్ళ కడుపులో పొడి చేస్తూ ఉన్నాడు. ఇక మిగతా 37 మంది దొంగలు ఈ ముగ్గురు ఏమయ్యారో అని వెతుక్కుంటూ బిష్ణు గారి కంపార్ట్మెంట్ కి వచ్చి వాళ్ళ బాడీస్ ను చూసి బిష్ణు గారి మీదకి ఒక్కసారిగా అటాక్ చేశారు. ఈ 37 మంది బిష్ణు గారిని చంపాలని పరిగెత్తుకుంటూ వస్తుంటే బిష్ణు గారు వాళ్ళ అందరినీ ఎత్తు పక్కన పడేస్తూ ఉన్నారు. యాక్చువల్ గా 37 మందిని ఎదుర్కోవడం బిష్ణు గారికి పెద్ద పనేం కాదు. ఈయన ఆర్మీలో ఉన్నప్పుడు సింగిల్ గా ఎంత మంది వచ్చినా ఎలా ఫైట్ చేయాలో టెక్నిక్స్ అన్ని నేర్చుకున్నాడు. సో అందుకే వాళ్ళని ఎత్తి విసిరి పడేస్తూ ఉన్నాడు. ఇక ఆ 37 మంది బిష్ణు గారితో పోరాడలేమని తెలుసుకున్నాక వాళ్ళ దగ్గర ఉన్న నాటు తుపాకీ తీసి సైలెంట్ గా బిష్ణు గారి మీదకి కాల్పులు స్టార్ట్ చేశారు. కానీ లక్కీగా ఆ బుల్లెట్స్ మిస్ అయిపోయాయి. ఇక బిష్ణు గారు కోపంతో తన కత్తి తీసుకొని 8 మందిని పొడి చేశాడు. బిష్ణు గారిని చూసిన ప్యాసింజర్స్ కూడా ఆ మిగతా దొంగల్ని కొడుతూ ఉన్నారు. ఇక బిష్ణు గారు తన కత్తిని పక్కన పెట్టి అలా సీట్లో కొద్దిసేపు కూర్చున్నాడు. ఇంతలో ఒక దొంగ సైలెంట్ గా బిష్ణు గారి కత్తి తీసుకొని బిష్ణు గారి లెఫ్ట్ హ్యాండ్ ని పొడి చేశాడు. బిష్ణు గారు వెంటనే ఆ దొంగను కొట్టి తన కత్తిని తీసుకున్నాడు. ఇక ట్రైన్ కూడా స్లో అవడం స్టార్ట్ అయింది. ట్రైన్ నెక్స్ట్ స్టేషన్ కి ఇంకో 1 minute లో రీచ్ అవుతుందని తెలుసుకున్న ఈ దొంగలు ఈ ట్రైన్ లోనే ఉంటే స్టేషన్ లో పోలీసులు అరెస్ట్ చేస్తారని మూవింగ్ ట్రైన్ లో నుంచి దూకేసేశారు. ఇక ట్రైన్ చిత్తరంజన్ స్టేషన్ కి రీచ్ అయిపోయింది. ప్యాసింజర్స్ అందరూ పోలీసులను పిలిచి ట్రైన్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పారు. వెంటనే పోలీసులు బిష్ణు గారిని హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు. బిష్ణు గారి బాడీ మీద ఫుల్ గా కత్తిపోట్లు కూడా ఉన్నాయి. ఇక బిష్ణు గారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాక రికవరీ కూడా అయ్యారు. ఈ ట్రైన్ ఇన్సిడెంట్ గురించి అన్ని ఛానల్స్ లో రావడం స్టార్ట్ అయిపోయింది. బిష్ణు గారు ట్రైన్ లో ఆ అమ్మాయిని కాపాడినందుకు ఇండియన్ గవర్నమెంట్ బిష్ణు గారికి జీవన రక్ష అవార్డు ఇచ్చింది. అండ్ అంతేకాకుండా ఒక్కడే 40 మందితో పోరాడినందుకు సేనా మెడల్ కూడా ఇచ్చింది. బిష్ణు గారు వర్క్ చేసిన బెటాలియన్ యూనిట్ మొత్తం ఈయనకి ప్రమోషన్ ఇస్తే గౌరవంగా ఉంటుందని అఫీషియల్స్ కి చెప్పారు. కానీ బిష్ణు గారు ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు కాబట్టి ఈయనకి ప్రమోషన్ ఇవ్వలేమని చెప్పేసి అఫీషియల్స్ చెప్పారు. కానీ బిష్ణు వర్క్ చేసిన బెటాలియన్ ప్రెషర్ వల్ల అఫీషియల్స్ కూడా ఇంకా ఏం చేయలేక బిష్ణు గారి వాలంటరీ రిటైర్మెంట్ ని టెంపరీగా క్యాన్సిల్ చేసి బిష్ణు గారిని నాయక్ ర్యాంక్ నుంచి నైట్ సుబేదర్ ర్యాంక్ కి ప్రమోట్ చేశారు. ప్రమోషన్ వచ్చిన తర్వాత బిష్ణు గారు మళ్ళీ వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకున్నాడు. బిష్ణు గారు వెళ్ళిపోతున్నప్పుడు ఆర్మీ అఫీషియల్స్ ఈయనకి 50,000 క్యాష్ అండ్ సిల్వర్ తో చేసిన కూకురి కత్తి కూడా ఇచ్చారు. ఇండియన్ గవర్నమెంట్ బిష్ణు గారికి ట్రైన్లో ఫ్లైట్స్లో ట్రావెలింగ్కి డిస్కౌంట్స్ ఇచ్చింది లైఫ్ టైం అన్నమాట. సో ఇక అమ్మాయి వాళ్ళ ఫాదర్ బిష్ణు గారి దగ్గరికి వచ్చి, సార్ మీకు ఎంత మనీ కావాలంటే అంత ఇస్తాను, మీ వల్లే నా కూతురు ఇప్పుడు హ్యాపీగా ఉంది అని అమ్మాయి వాళ్ళ ఫాదర్ బిష్ణు గారితో చెప్పారు. కానీ బిష్ణు గారు ఆయనతో ఏం చెప్పారో తెలుసా? ఇది నా డ్యూటీ, ఒక సోల్జర్ గా నా పని నేను చేశాను, నాకు మనీ ఏం వద్దని చెప్పేసి ఆయన సైలెంట్ గా వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా బిష్ణు శ్రేష్ఠ గారి ధైర్య సాహసాల గురించి. సో కామెంట్స్లో జై జవాన్ అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. జై హింద్.